మెగా ఫ్యాన్స్ అందరికీ నమస్కారాలు, శుభ సాయంత్రం. అక్కడి నుంచి వచ్చిండే నేను కూడా సినీ ఫీల్డ్కి రావటం అనేది ఒకప్పుడు చిరంజీవి గారిని చూడగలం అనుకునే స్థాయి నుంచి అన్యా ప్రొడక్షన్స్లో గుడుంబా శంకర్ని డైరెక్ట్ చేసే అవకాశం నాకు రావడం నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతుంటాను. చిరంజీవి గారు ఫ్యాన్స్కి గౌరవాన్ని నిలబెట్టినట్టు ఈ ప్రపంచంలో ఏ నటుడు కూడా వాళ్ళ ఫ్యాన్స్కి గౌరవాన్ని తీసుకురాలేదు. ఎందుకంటే మన ఇళ్లలో తెలుసు, సినిమా పిస్తో తిరుగుతున్నాడు, ఆ హీరో ఫ్యాన్ అని తిరుగుతున్నాడని ఇంట్లో పేరెంట్స్ వీడు పాడైపోతాను అనుకునే దాంట్లో ఆయన చారిటబుల్ ట్రస్ట్ పెట్టి మన మెగా ఫ్యాన్స్ అందరినీ కూడా రక్త సంబంధికులను చేసి ఈ సమాజానికి ఫ్యాన్స్ వాళ్ళ రక్తాన్ని దానంగా ఇచ్చి ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతున్నారనే ఒక గౌరవాన్ని ఈ ప్రపంచంలో ఏ నటుడు కూడా అలాంటి గౌరవాన్ని ఫ్యాన్స్ తీసుకెళ్తారు. అలాంటి గౌరవాన్ని తీసుకొచ్చిన చిరంజీవి అన్నయ్యకి హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే కళాకారులు అనేవాళ్ళు ఎంత సున్నితంగా ఉంటారనే దానికి ఉదాహరణ చిరంజీవి గారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక పెద్ద కొడుకుగా ఎంతమందికి ఐడియాలు అంటే ఒక కొడుకు అంటే ఇలా ఉండాలని మిగతా సమాజానికి కూడా ఆయన యొక్క ఆప్యాయతని కుటుంబ సభ్యులందరికీ అందించి ఆయన ఒక ఐడియల్గా నిలిచారు, ఒక పెద్ద కొడుకుగా. అలాగే ఎంతోమందికి ఒక కుటుంబంలో ఒకళ్ళు పైకి వచ్చారంటే ఆ కుటుంబం అంతా కూడా సంతోషపడే స్థాయికి ఆయన ఒక ఆదర్శంగా నిలిచారు అందరికీ. సో అలాగే అందరూ కూడా కరోనా టైంలో సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేషన్లు ఇస్తూ ఉంటే తోటి కార్మికులు పనులు లేకపోతే ఏమైపోతారు, వాళ్ళు ఎలా బతుకుతారు ఇప్పుడు షూటింగ్ లేకపోతే అనే ఆలోచన చేసి ఆయన CCC పెట్టి అందరికీ కూడా గ్రాసరీస్ అందించి మొత్తం ఇండియాలోనే ఆయన ఆదర్శంగా నిలిచారు. ఆయన తోవలోనే ఎంతోమంది నడిచారు తర్వాత. అలాగా ప్రతి దాంట్లో కూడా తను ఎప్పుడూ కూడా నేను నెంబర్ 1ని, నేను ఉన్నాను మీకు ఫ్యాన్స్, మీరు రెచ్చిపోండి అని ఎవరిని కూడా ఎప్పుడు రెచ్చగొట్టల. ఎంతో బాధ్యతతో కూడా ఫ్యాన్స్ కూడా ఎక్కడా కూడా వాళ్ళు వేరే మార్గంలో వెళ్ళకూడదు, వాళ్ళు కూడా బాధ్యతగా ఉండాలని ఎప్పుడు కూడా ఈ మీడియాలో ఎంతవరకు మెచ్యూరిటీతో మాట్లాడాలో ఎక్కడా కూడా బ్యాలెన్స్తో మాట్లాడటం, బ్యాలెన్స్ తప్పడం ఎప్పుడు ఆయన తెలియదు. సో ఎంతోమందికి ఆదర్శం కాదు, మామూలుగా ఒక సాష్టాంగ నమస్కారం తమ్ముడు చేశాయంటే ఈ స్టేట్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎంతమందికి ఇన్స్పిరేషన్గా నిలిచాడు. అది గుండెల్లో ఉంటే కానీ అలా సాష్టాంగ నమస్కారం చేయలేరు. అంటే ఆ తమ్ముడికి ఎంత అభిమానాన్ని, ఆత్మీయతని పంచారో మనం ఆ ఒక్క గెచ్చర్తో తెలిసింది. ఇది ఇక్కడ మన తెలుగు వాళ్ళే కాదు, ఇండియా లెవెల్లో అది వైరల్ అయింది. కుటుంబం యొక్క బంధాలని మళ్ళీ మెగా ఫ్యామిలీ చాటి చెప్పినట్టు అయింది. సో ఇలాగ మనకి ప్రతి క్షణంలోనూ మన గౌరవాన్ని వాళ్ళు నిలబెడుతూ ఉన్నారు, మన మెగా ఫ్యాన్స్ యొక్క గౌరవాన్ని. అలాంటి అన్నయ్య నిండు నూరేళ్ళు ఇలాగే ఇంతే ఎనర్జెటిక్గా మరిన్ని సినిమాలు చేసి ఇలాగ రంజింప చేస్తూ సమాజహిత కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవాలని మనసారా కోరుకుంటూ మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.